వేదికని అలంకరించినటువంటి మా తోటి సాటి దైవజనులకు, విచ్చేసిన నా చెల్లెండ్రు అన్నదమ్ములందరికీ కూడా ప్రభునామంలో నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకుంటున్నాను. కాస్త ఎవరు ఫోన్స్ సైలెంట్లో పెట్టేసేయండి అమ్మ అందరూ. మరి ముందుగా ప్రకటించిన రీతిగా మరి 6వ సమర్పణ ఈ ప్రాంతంలో మీకు జరగటం అయితే పాత్ర మర్చిన ఘటం పాడైపోయిన గృహం అనే అంశాన్ని మీ ముందుకు ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా మరి సహోదరులు గిడియం గారు నోటి వెంట నుంచి ఎన్నో మంచి మాటలు మీరు విన్నారు. మరి దేవుడి వాక్యంలోని మనం కూడా ప్రవేశిద్దాం. ముందుగా పిల్లలు, ఈరోజు సమాజాన్ని మనం జాగ్రత్తగా అన్వేషిస్తే ఏ కుటుంబాల్లో కూడా శాంతి సమాధానాలు లేవు అన్నది పచ్చి నిజం. ఎప్పుడు ఏదో ఒక గొడవలు, ఏదో ఒక అడుగులాటలు, కుటుంబంలో ఎక్కడ పట్టినా సరే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితిలోకి నేటి సమాజం దిగజారిపోయింది. ఇక భార్యాభర్తల బంధం అయితే మరింత బలహీనపడింది. ఎంతకంటే చిన్న చిన్న కారణాలకే విడాకులు ఇచ్చుకునేంత. గతంలో ఒక 1970 ఆ టైంలో అసలు విడాకులు అనేవి వినిపించేవి కావు మన దేశంలో. అసలు మన నాయనమ్మల కాలాల్లో, జేజమ్మల కాలాల్లో, అవ్వల కాలాల్లో వెళ్తే కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, మళ్ళీ కలిసి బ్రతికేవాళ్ళు చనిపోయేంత వరకే. విడాకులు అనే పదం కూడా వాళ్ళ నోట వెంట వచ్చేది కాదు కదా. అవసరమైతే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వాళ్ళేమో, కానీ విడాకులు అనే పదం వాళ్ళ నోట నుంచి వచ్చేది కాదు. ఈరోజు సమాజాన్ని మీరు గమనించండి. ముఖ్యంగా ఈ సినీ ప్రపంచాన్ని ఎప్పుడైతే ప్రభావితం చేయడం ఎక్కువైందో మన సమాజాన్ని, మరింతగా మన సమాజం చెడిపోయిందని చెప్పొచ్చు. సినిమాలను చూసి బాగుపడేవాడు ఎవరు ఉన్నాడండి? నాకు తెలిసినంతవరకు ఎవరు ఉన్నాడు. చెడిపోయేవాడు ఎక్కువ. అవునా? హీరో సిగరెట్లు కాలుస్తున్నాడు అని చెప్పి వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ పిల్లలు సిగరెట్లు తాగుతుంటారు. వాడు ఎలా నడిస్తే ఈ మధ్యలో అల్లు అర్జున్ ఏదో సినిమా వచ్చింది కదా, గుణ వేసుకొని నడుస్తుంటాడు. అది చూసి మన పిల్లలు కూడా చెడిపోతున్నారు. పిచ్చిగా జుట్లు, వాడి క్రాఫ్ ఏంటో తెలియదు, వాడు వేసే బట్టలు ఎలా ఉంటాయో, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఆ బండ్లో పోనిచ్చేటప్పుడు కూడా అడ్డు అదుపు ఉండదు. ఆ బండికి వేగంగా వెళ్ళిపోతుంటారు. సమాజం పూర్తిగా చెడిపోయింది. రీసెంట్గా మొత్తం దేశంలో విడాకులు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి అని ఒక కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది లిస్టుని, ఒక పట్టిక. దానిలో మన తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో ఉందట. ఎంత? టాప్ 5. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి మనలాగానే. దానిలో తెలంగాణ అనేది 5వ స్థానంలో ఉంది. దేనిలో? అభివృద్ధిలో కాదు. అభివృద్ధి అనుకునేది గొప్ప చేసేది, అభివృద్ధిలో కాదు. ఇక మందు తాగే వాళ్ళలో అయితే మంది టాప్ అట, 1 మంది డ్రింకర్స్. మందు బాబులు ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే ఫస్ట్ తెలంగాణ వస్తుంది పేరు. ఇప్పుడే చూసాను నేను. విడాకుల కేసులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే 5వ స్థానంలో వస్తుంది తెలంగాణ. ఎందుకు ఇంత విడాకులు అయిపోతున్నాయి? ఎందుకు ఇంత సమాజం పాడైపోయింది అని అంటే, వాక్యాన్ని వినేవాడు ఎవడూ లేడు. ఎవరి కాళ్ళు చర్చలకు వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేసుకొని ముగించుకొని ఇంటికి వచ్చి తిరిగి పడుకునేవాళ్ళు తప్ప నాకు తెలిసినంత వరకు వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారండి. నేను గమనిస్తున్నాను మొదటి నుంచి. ఆ చివరిలో రైట్ కాలంలో ఒక 2-3 నిద్రపోతున్నారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి 6 నుంచి నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. ఫీల్ అవుతారు డేవిడ్ గారు ఏమైనా రాకపోతే. 1 గంట వాక్యం వినడానికి బద్ధకం మనకి. సీరియల్ ముందు కూర్చోండి, నిద్ర వస్తుందా? అయ్యో అస్సలు. అడ్వర్టైజ్మెంట్ అప్పుడు ఛానల్ మార్చారనుకోండి, మధ్యలో యాడ్ వచ్చేటప్పుడు ఇంట్లో రగడ జరిగిపోదు. 7ంటికి సీరియల్ అయితే 5:50కి కూర్చుంటుంది. అంటే మన బ్రతుకులు వాక్యం అనేటప్పుడు బోరు, దేవుడు మాట్లాడేటప్పటికి చిరాకు. సినిమా దగ్గర చూపించినంత ఆసక్తి, సీరియల్ దగ్గర చూపించినటువంటి ఆసక్తి ఎక్కడ ఉండదు మనకి? వాక్యం దగ్గర ఉండదు. బలహీనపడిపోయింది. అది
అదే కారణం ఈ నష్టాలన్నిటికీ. వాక్యానికి నువ్వు విలువను ఎప్పుడైతే తగ్గించేసుకున్నావో, వాక్యాన్ని వినటం కంటే ఈ పిచ్చి సినిమాలకు ఎప్పుడైతే నీ చెవి వెళ్ళిపోవటం ప్రారంభించిందో, అప్పుడులో మానవతా విలువలు ఏమైపోయినాయి మన కుటుంబాల్లో జారిపోయి. ముఖ్యంగానండి ఒక కుటుంబం పాడైపోవటానికి, సమాజం పాడైపోవటానికి ప్రధాన కారణం ఎవరై అంటే మనుషులుగా మన బాధ్యతని మనం మర్చిపోవడం. మనం ఎప్పుడైనా మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవ్వరూ లేకుండా ఫ్యాన్ ఒక్కటే తిరుగుతూ ఉంటే మీరు అందరూ ఏం చేస్తారమ్మా? ఫోన్లే తిరగని అని వదిలేస్తారా? ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేస్తారు. ఎందుకు? వ్యర్థంగా తిరగకూడదు. తిరుగుతుంది అంటే దానికి ఒక అర్థం ఉండాలి కదా. కింద ఎవడైనా ఒకడు ఉంటే వాడి గాలి వస్తుంటే ఆ ఫ్యాన్ తిరగటానికి ఒక అర్థం. ఎవరూ లేకుండా దాని అంతటా అదే ఒంటిగా తిరిగేస్తుంది అనుకోండి, దానికి అర్థం ఏమన్నా లేదు. వ్యర్థం కాకూడదు కదా అని మనం ఏం చేస్తాం? ఆఫ్ చేస్తాం. మన ఇంట్లో కుళాయి ఉందనుకోండి, కుళాయిలో కింద బిందె లేదు, కుండ లేదు, నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. కుళాయి నల్ల అంటారు కదా, ఇక్కడ నల్లాలో నుంచి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఆ నల్లాని వదిలేస్తారో వీళ్ళు ఆఫ్ చేస్తారు. దాన్ని కూడా కట్ చేస్తాం, ఆఫ్ చేస్తాం. ఎందుకంటే నీళ్ళు ఏమైపోకూడదు, వృధా అయిపోకూడదు. ఒక గ్యాస్ స్టవ్ పైన ఏమీ లేకుండా మంట దాని అంతటా అది ఒక్కటే వెలుగుతూ ఉందనుకోండి, పైన ఏమీ లేదు, పైన ఏ పాత్ర లేదు, ఒంటిగా వెలుగుతుంది దాని అంతటా అదే. ఊరుకుంటారా? ఆఫ్ చేస్తారా? మనం అంత ఎందుకండి, రాత్రి పడుకునే ముందు కూడా గ్యాస్ ఏం చేస్తాం? చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక జాగ్రత్త. దేని మీద? అరే ఒక ఫ్యాన్ వృధాగా తిరగకూడదు, ఒక నల్ల వృధాగా నీళ్లు కారిపోకూడదు, ఒక గ్యాస్ వృధాగా వెలిగిపోకూడదు అని అన్నిటి దగ్గర వృధా కాకూడదు అని ఆలోచించే మనం, విషయం చెప్పమంటారా, మన జీవితాన్ని మనమే వృధా చేసుకుంటాం. అవునా కదా? ఏదో వృధా కాకూడదు అనుకుంటున్నాం, అక్కడ ఏదో వృధా అయిపోతుందని తొందరపడుతున్నాం. కానీ మనం ఆలోచించలేని విషయం ఏంటంటే అసలు మన కాలాన్ని, మన ఆయుష్ని మనమే వృధా చేసుకుంటున్నాం. దీనికంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయింది అనుకోండి, ఒకటి అయిపోతే కూడా తెచ్చుకోవచ్చు, మళ్ళీ బుక్ చేసుకుంటారా లేదా మీరు? గ్యాస్ అయిపోతుంటే ఇది పోతే ఇంకోటి వస్తుంది. ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి అనుకోండి పైన, మళ్ళీ పొద్దున్న స్విచ్ ఆన్ చేస్తే మోటార్ తిరిగితే మళ్ళీ నీళ్ళు పైకి ఎక్కుతాయి. కానీ మన జీవంలో, మన శరీరంలో ఆయుష్ అనేది తగ్గిపోతే మళ్ళీ ఎక్కించడానికి మోటార్ ఏమైనా ఉందా? మళ్ళీ నింపడానికి గ్యాస్ సిలిండర్ లాగా ఆయుష్ అనే సిలిండర్ ఏమన్నా మన దగ్గర ఉందా? మరి ఇది వ్యర్థమైపోతుంది. అది ఆలోచించగలుగుతున్నావా? నిజంగా రండి, ఒక స్త్రీ ఎప్పుడైతే తన విలువ తను గ్రహిస్తుందో అప్పుడు సగం సమాజం బాగుపడుతుంది. ఈరోజు స్త్రీ అనగానే, ఒక ఆడవాళ్ళు అనగానే ఒక చులకన భావం లేదంటే సమాజంలో. అవునా కదా? ఒక పురుషుడి దృష్టిలో స్త్రీ ఎలా ఉండిద్దంటే అది కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, కాలు కింద చెప్పులా ఉండాలి, ఆట ఆడుకునే బొమ్మలా ఉండాలి, అంతే. తన శరీరానికి సంతృప్తి గావించే ఒక బొమ్మ, లేదంటే తనకు అన్నం వండి పెట్టి, తనకు బట్టలు ఉతికి పెట్టి, తనకు కావలసిన బాగోగులు చూసుకుంటూ ఇంట్లో ఒక మూలన కూర్చోవలసిన వంటింటి కుందేలు అన్న రీతిగా పురుషుడు చూస్తుంటాడు స్త్రీ. ఇక మిమ్మల్ని అడిగితే మీ గురించి మీరు కూడా ఏం భావిస్తారు చెప్పండి? స్త్రీలు కూడా స్త్రీ గురించి ఏం భావిస్తారు సహజంగా? మాదేముందిలేండి, ఏదో వయసుకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నామా, భర్తకు కావాల్సిన అవసరాలు తీర్చామా, అంతవరకే కదా, అంతకుమించి మేము గొప్పగా చేయాల్సింది ఏముందని అని అనుకుంటుంటారు. కానీ బైబిల్లో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే స్త్రీకి చాలా పెద్దపీట వేసిందండి. బైబిల్ చాలా పెద్దపీట వేసింది. అన్ని కారణాలకి ఒకటి ఆదికాండం. మనం ఆదికాండంలోకి రాగలం ఒకసారి. జాగ్రత్త చదవాలమ్మా. మంపు మొహాలతో కూర్చోకండి ఎవరు, దయచేసి. ఓకేనా? కాస్త ఎనర్జెటిక్గా ఉండండి. వినేది కంటే నేను రేపు పొద్దున్న దాకా చెప్పను, గంటలో వెళ్ళిపోతాను. ఆ గంట కాస్త జాగ్రత్తగా వినండి. ఓకేనా? గంట జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయము 7. 2వ అధ్యాయం ఆదికాండం 7. దేవుడైన యెహోవాట ఎలా సృష్టించాడో మనుషుల్ని చెప్తున్నాడు. ఎలా సృష్టించాడట? నేల మట్టితో నరుడిని నిర్మించాడు. ఎవరా నరుడు? ఏమా పేరు? ఆదాము కదా. ఆదామైన పురుషుణ్ణి దేవుడు మట్టి నుండి సృష్టించాడట. అంటే పురుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మట్టి. ఈరోజు నేను పురుషుడు, మట్టి నుండి వచ్చారు. వేదికను అలంకరించిన దైవజనుడు పురుషుడు, వారు కూడా ఫ్రమ్ డస్ట్, మట్టి నుండి వచ్చిన వారు. మీ భర్తలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు,
మీ మామలు, మీ బాబాయిలు, మీ వరస ఎవరైతే వాళ్ళు, అతను పురుషుడైతే అతను ఎక్కడి నుంచి వచ్చినట్లు లెక్క? మట్టి నుంచి ఉద్భవించినాడు. మట్టి నుంచి ఉద్భవించాడు పురుషుడు. మరి జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఇప్పుడు దోమలు ఎగురుతున్నాయి, మీ ఇంట్లో కుక్కలు తిరుగుతుంటాయి, మీ వీధిలో కుక్కలు మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు తాగేసిందా పిల్లి? ఆ పిల్లి, ఎలుకలు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాయి ఇంట్లో, ఆ ఎలుకలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? జంతువులు, పక్షులు, మన ఇంటి పైన వాళ్ళే కాకి, మన చెట్టు దగ్గర గూడు పెట్టే ఒక పావురం, కొంగలు, ఇవన్నీ పక్షులు, ఈ జంతువులు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా పుట్టాయి అని మీరు బైబిల్ని అడిగారు అనుకోండి, బైబిల్ దానికి కూడా మంచి ఆధారం ఇచ్చింది. 19వ వచనంలో చదవండి ఒకసారి. 19వ వచనం జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. నాకు తెలిసినంతవరకు నేను అర్థమయ్యేటట్లుగానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. భాషను తగ్గించుకొని చాలా తక్కువ నైపుణ్యతతోనే మాట్లాడుతున్నాను. దేవుడు రైట్. 2వ అధ్యాయం 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువుని ఏంటంట? కొన్ని భూజంతువులనా ప్రతి భూజంతువుని? ప్రతి భూజంతువుని, ఇంకా ప్రతి ఆకాశ పక్షిని. ప్రతి భూజంతువుని అంటే కుక్క వచ్చిద్దా, దానిలో పిల్లి వచ్చిద్దా, పులి వచ్చిద్దా అని వస్తాయి కదా. పక్షులు అనగానే కాకులు వస్తాయి, పిచ్చుకలు వస్తాయి, పావురాలు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. ప్రతి భూజంతువుని, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. అది అంటే జంతువులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయని బైబిల్ చెప్తుంది? నేలే. పక్షులు ఎక్కడి నుంచి వచ్చారని బైబిల్ చెప్తుంది? నేలే. పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడని బైబిల్ చెప్తుంది? అది నేలే. అంటే పక్షులు, జంతువులు, పురుషుడు, సమస్తం ఎక్కడి నుంచి వచ్చారని బైబిల్ చెప్తుందమ్మా మనకి? మట్టి, నేల, అన్నిటికీ మూలాధారం నేల అని బైబిల్ చెప్తుంది. అయితే పోలికలో తేడా ఉండొచ్చు కాక. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు కాస్త క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నాకు కుక్కకి పెద్ద తేడా లేదు. ఉదాహరణ కాస్త ఇబ్బందిగా ఉంటే పులి పెట్టుకోండి. నాకు పులికి పెద్ద తేడా లేదు. నాకు సింహానికి పెద్ద తేడా లేదు. నాకు గోడన ప్రాకే బల్లికి పెద్ద తేడా లేదు. నాకు ఒక పాముకి పెద్ద తేడా లేదు. ఏ విషయంలో తేడా లేదంటే తీసుకున్న మెటీరియల్ విషయంలో తేడా లేదు. అందరం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పాను ఇందాక నుంచి నేను, మట్టి నుండే. అయితే తేడా ఎక్కడంటే ఆత్మలో తేడా ఉందంతే, పోలికలో తేడా ఉందంతే. పోలిక ఏంటంటే, నేను ఎవరి పోలిక? దేవుని స్వరూపము, ఆయన పోలిక. ఆత్మ విషయంలో తేడా ఉంది మనలా. ఆత్మ విషయంలో నేను గొప్పవాడిని. కానీ ఇద్దరు ఉపయోగించిన ముద్ద ఏదైతే ఉందో మట్టి ముద్ద ఒకటే. అర్థమవుతుందా మీకు? అంతెందుకు ఇప్పుడు ఒక ఇల్లు కట్టారు, ఈ ఇంటికి ఏమి ఉపయోగించారంటే ఇంటికి రాదు. అవి ఎక్కడి నుంచి తీశారు? మట్టే. దానికి నాకు పెద్ద తేడా లేదు. జాగ్రత్తగా ఆలోచించండి, బుర్ర పెట్టి. ఇంట్లో కుండలు ఉన్నాయా? కుండలు, నీరు తాగే కుండలు. కుండలు దేంతో తయారు చేస్తారు? వాటికి నాకు తేడా లేదు. మేమందరం పుట్టింది ఒక దగ్గర నుంచే. కానీ మట్టి అంటకుండా, మట్టితో సంబంధం లేకుండా పుట్టిన ఒకే ఒక జీవి స్త్రీ. ఎవరు? స్త్రీ మట్టి నుండి తీయవల్ల. ఈవిడ సపరేట్, ఈవిడ సృష్టి సపరేట్. దేవుడు అందరిలా సృష్టించలేదండి స్త్రీని. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు సృష్టి మొత్తాన్ని ఒకలా చేశాడు, స్త్రీ ఒక్కదాన్ని ఒకలా చేశాడు, సపరేట్గా చేశాడు. ఎలా చేశాడో కింద ఉంటుంది మీకు 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి. చూసారా, ఇంత ఆపరేషన్ మీకు ఎక్కడ జరిగిందా? మునుపు ఎప్పుడైనా చదివారు మీరు? ఆదికాండంలో ఎక్కడైనా ఇంత సుదీర్ఘమైన ఆపరేషన్ ఎక్కడ జరగలే, ఎక్కడ జరగదు కూడా. దేవుడు నిన్ను చాలా వింతగా పుట్టించాడు. ఎలా పుట్టించాడు? పురుషుణ్ణి నిద్రపోనిచ్చి ఆ నిద్రలో ఉన్నటువంటి పక్కటెముకను బయటికి తీసి దాని మాంసంతో పూడ్చి ఆ ఎముక నుండి ఎవరిని తయారు చేశాడు? ఆ మహానుభావుడు నిన్ను తయారు చేశాడు ఆయన.
అంటే నిన్ను అందరిలో ట్రీట్ చేయట్లేదు ఆయన, చేస్తున్నాడు, అందరిలో ట్రీట్ చేస్తున్నాడు. ఏమంటే మనం ఒకరిని కాస్త సపరేట్గా చూస్తున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళ మీద లవ్ కాస్త ఎక్కువ. యాకోబు 12 మంది కొడుకుల్లో 10 మందికి ఒకలాంటి బట్టలు కుట్టించేవాడట, ఒకటను మాత్రం విచిత్రమైన నిలువుటకి కుట్టించాడట. ఎవరు అతను చెప్పడం? ఎవరు? ఎందుకు? అందరికి ఒకలా బట్టలు కుట్టి చేసుకుంటూ వచ్చాడు. చిన్నోడికి మాత్రం ఎలా కుట్టించాడు? విచిత్రమైన నిలువుటకి. అంటే ఎందుకు కుట్టించారంటే ఒకటే కారణం, ప్రేమ కాస్త ఎక్కువ. మీ ఇంట్లో చిన్నపిల్లలకు కాస్త ఎక్కువ పెడతారు కదా, పెద్దోడికి ఏం చేస్తారు? ఆడికి ఒక లడ్డూనే. చిన్నపిల్లలకి ఈ చేతితో పట్టుకుంటాడు, ఈ చేతితో పట్టుకుని ఊరించుకుంటూ తిరుగుతుంటాడు. అంతే కదా? ఏదైనా ఒక తినుబంటరు ఏది తెచ్చినా సరే పెద్దల కంటే పిల్లలకి ఏమి ఇస్తాం? స్పెషల్గా ఇస్తాం. అందరిలో చూడం, అందరికి ఒక్కొక్కటి తెచ్చుకుంటాం. ఆ చిన్నపిల్లలకి మాత్రం ఒకటి కంటే ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తాం. వాడి మీద ఎందుకు అంత స్పెషల్గా మనం వాడిని చూస్తున్నాం అంటే వాడంటే మనకేంటి? లవ్, ప్రేమ, లవ్. ఈరోజు దేవుడు స్త్రీని సృష్టి అంతట్లా చూడకుండా కాస్త డిఫరెంట్గా దేవుడు స్త్రీని చూసాడంటే నీ మీద ఏముంది? దేవుడికి ప్రేమ. అది నువ్వు గమనించావా? గమనించలేదా? కొంతమంది అనవసరంగా ఆడపిల్లగా పుట్టారని బాధపడిపోతుంటారు. ఇంకో జన్మ అంటూ ఉంటే మగరాయిలా పుట్టాలనుకుంటారు. కాదండి, నీ జన్మ చాలా గొప్పదే. నీ జన్మకు దేవుడు చాలా గొప్ప విలువనిచ్చాడు. నీ సృష్టిని ఆయన చాలా విచిత్రంగా చేశాడు. దేవుడు ఎందుకో తెలుసా స్త్రీ అంటే అంత ఇష్టపడ్డాడు మహానుభావుడు. అందుకని నీ చేతికి ఆయన తాళపు చేతులు కూడా ఇచ్చాడు. నీకు తెలుసు దేవుడు. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో చదివే ఉంటారు అనేక మార్లు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా వినగలరు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన అంటే అర్థం తెలుసా మీకు? ఆ పదానికి అర్థం తెలుసమ్మా? గృహ పరిపాలన. పరిపాలన అంటే ఈరోజు మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, గతంలో కేసీఆర్ ఉండేవాడు. కేసీఆర్ ఏం చేసేవాడు? రాష్ట్రాన్ని పరిపాలించేవాడు, అంతే కదా? పరిపాలన నచ్చక ప్రజలందరూ ఏం చేశారు? ఇంకో పార్టీకి ఓటేశారు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చారు. పరిపాలన అంటే అర్థం ఏంటంటే ఏలటం, అంతేనా? ఇంకేం అర్థం ఉంది? ఏలటం. ఇప్పుడు గృహ పరిపాలన అంటున్నాడంటే గృహాన్ని ఏలేది ఎవరు? ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆ తాళపు చేతులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? కొంతమంది బీరువాతారాలు కొట్టుకొని తిరుగుతుంటారు బొడ్డు దగ్గర. అది కాదు. అంతకంటే గొప్ప తాళపు చేతులు ఇచ్చాడు దేవుడు నీకు. అంతకంటే గొప్ప తాళపు చేతులు ఇచ్చాడు. ఏంటంటే అవి అమ్మా నీ కుటుంబాన్ని నువ్వు ఏలమ్మా అని చెప్పాడండి దేవుడు. బానిసగా దేవుడు సృష్టించలేదండి. దేవుడు స్త్రీని ఎలా చేయలే? కొడితే పడుండమని చేయలే దేవుడు నిన్ను. తిట్టించుకోమని చెప్పలే దేవుడు నిన్ను. ఎన్నన్నా పడి సావు అని చెప్పి సృష్టించలే దేవుడు నిన్ను. దేవుడు నిన్ను ఎలా సృష్టించాడంటే నీ చేతికి ఆయన పరిపాలన అనే తాళపు పగ్గాలు నీ చేతికి ఇచ్చాడు ఆయన. నీ చేతికి ఇచ్చాడు ఆయన. చాలా మంది సహకారి అంటారు కదా. స్త్రీ ఎందుకు సృష్టింపబడతారు? పురుషుడికి సాటి అయినా అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి అమ్మా. సాటి అయిన సహకారము అంటే అర్థం ఏమిటి? ఏముందండి, మా ఆయన పనికి వెళ్తే క్యారేజ్ కట్టించాలండి, అంతే కదండి, అంతేనా? మా ఆయన బాగా పని చేసి వస్తే కాళ్ళు వస్తారండి, నీళ్ళు వేయాలండి, మాసిపోయిన బట్టలు ఉతకాలండి, అన్నం బాగా వండి పెట్టాలండి, ఆయన కావాల్సినవన్నీ తీర్చాలండి, అప్పుడప్పుడు తలకాయ నొప్పి వస్తే జెండు బాం రాయాలండి. ఇంతేనా? ఇంకేదైనా ఉందా సహకారి అంటే? లేదంటే మా ఆయనకి వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదండి, మా ఆయన కోసం పిల్లల్ని కనాలండి, వాళ్ళ ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్ళాలండి. ఇంతే, ఇంకేముందా? ఇదేనా సహకారి అంటే? కాదండి. అది అర్థం కానివాడు చెప్పిన మాట. బైబిల్ మీరు చాలా జాగ్రత్తగా చదవండి. సహకారి అన్న పదం మనం అర్థం చేసుకుంది వేరు, అసలు బైబిల్లో ఉపయోగించిన తీరు వేరు. ఎలా ఉందో ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 18 చదవగలరా? 2:18. జాగ్రత్తగా నండి, తక్కువ మాటలు చెప్తాను, ఎక్కువ మాటలు చెప్పను. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం, ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి
నేను మరింత లోతుగా ఎక్కువ చెప్పను, పై పైన మంచి విషయాలు చెప్తాను, మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను అంతే. ఓకేనా? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఆదికాండంలో దేవుడు మంచిదై ఉండుట చూసిన పదం మీకు ఎక్కువ కనపడుతుంది కదా. దేవుడు మంచిదై ఉండుట చూసాను. ఫస్ట్ టైం దేవుడి దృష్టికి ఇది మంచిది కాదనిపించింది. అప్పటిదాకా అన్ని మంచిగా అనిపించింది, ఫస్ట్ టైం మంచిది కాదనిపించింది. అది ఎక్కడంటే ఇక్కడే అనిపించింది. ఎక్కడ? పురుషుడి దగ్గర అనిపించింది. మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని వాని కొరకు చెయ్యాలి. అరే వీడికి మంచి సాటి అయిన సహాయం చేయాలరా అనుకున్నాడండి దేవుడు. అదే అంటున్నా, ఎలాంటి సహాయం అది అది ముందు మనకు అర్థం కావాలి. రైట్? సరే, మనం అనుకున్నట్టుగా ఇందాక దాకా నేను చెప్పినట్లుగా ఇంట్లో సేవలు చేయటమేనా సాటి అయిన సహకారం అంటే, దానికి బైబిల్ చాలా విచిత్రంగా కింద ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఇందాక మీరు చదువుతూ కంటిన్యూ చేయండి. ఇందాక 19లో దేవుడైన యెహోవా 19 ప్రతి భూజంతువుని ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఇందాక అక్కడ ఆపామా, దానికి కొనసాగిద్దాం. ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. రైట్? దేవుడు ఏం చేశాడట? అరే ఆదాముకో పనప్ప చెప్పాడండి దేవుడు. ఆదాంకి ఏమప్ప చెప్పాడు? పని. ఏంటా పని? పేర్లు పెట్టాలి. వేటికి పెట్టాలా పేర్లు? జంతువులకి, పక్షులకి, సమస్త జీవరాశులకి పేర్లు పెట్టాలి. తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి పెడతానికి. మనం ఒక్కడికి పెట్టమంటారు పెట్టలేమా? అవునా కదా? ఇందాక ఎవరో మెసేజ్ చేశారు, నాకు పేరు ఉంటే చెప్పండి అన్నా అంట. పుట్టింది ఒకడు, ఆ ఒకడికి పేరు పెడతాం కూడా మన కష్టం అదా. మీరు ఎప్పుడైనా అంటే ఇంటే విన్నానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి అంతే. కంగారు అనే జంతువు గురించి ఎప్పుడైనా విన్నారా? ఏమి వెళ్ళలేదమ్మా? పర్లేదులేమో, తప్పే ఉంది. విన్నామన్నోడు చేతులు పైకి ఎత్తాం. విన్నామంటే పర్లేదు, కొంతమంది ఎత్తారు. కంగారు అంటే మన కంగారు కాదు, మళ్ళీ మనం కంగారు పడిపోతుంటాం. ఆ కంగారు, దాని పేరే కంగారు. కంగారు కొంతమంది చేతులు పైకి ఎత్తారు. తెలుసండి మాకు అన్నారు. దానికి అర్థం తెలుసా? పేరు తెలుసు, అర్థం తెలుసా? తెలుసా తెలియదా? గట్టిగా చెప్పాలి. గట్టి చెప్పండి, నోట్లేవా? తెలదా? దానికి అర్థం కూడా లేదు. నిజం అంటే మీకు తెలుసండి. కంగారు అంటే అర్థం నాకు తెలియదు అని అర్థం. దాని పేరుగా నాకు తెలియదు అని అర్థం. అది ఆస్ట్రేలియాలో ఉంటుంది. అది ఒకసారి విచిత్రం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఉంటే నాకు చూపించాక నా ఫోన్లో చూపిస్తారు మీకు. ఇంత తోకేసుకుని ఉంటుంది, దానికి ఇక్కడ సంచి ఉంటుంది. ఆ సంచిలో పిల్లల్ని పెట్టుకుంటుంది. అది ఎగురు తిరుగుతూ ఉంటుంది. మన ఇండియాలో ఎక్కడ ఉండదు అది. ఒకే ఒక కాంటినెంట్, ఐ మీన్ ఖండం అంటారు కదా తెలుగులో. ఒకే ఒక ఖండంలో ఉంటుంది. ఆస్ట్రేలియా అనే ఖండంలో ఉంటుంది. దానికి అది ఎవరికో తెలియక మన ఓటోడు ఎవరు అడిగాడు దాని పేరేంటే నాకు తెలియదు అన్నాడు. అదే ఆస్ట్రేలియన్ భాషలో కంగారే, దాని పేరే నాకు తెలియదు అని పడిపోయింది. అంటే ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే నేను ఇందుకే, అరే ఒక జంతువు పేరు ఏంట్రా అని అడిగితేనే మన ఓటోడు ఏం పేరు పెట్టాడు? నాకు తెలియదు అని చేతులు ఎత్తేసాడు. అదే పేరు అయింది చివరికి. మరి ఆదాము ఇప్పుడు ఎన్ని జంతువులకు పేర్లు పెట్టాలి? దాదాపుగా మనం గుర్తుపట్టగలిగి 83-84 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. మనకు అంతుపట్టవి, మనం ఇంకా గుర్తుపట్టలేనివి ఇంకా చాలా ఉన్నాయి. 40 పైనే ఉంటాయి అన్నీ కలిపితే. సరే అన్న వద్దులే కానీ, మీకు అర్థం కావడానికి 25 లక్షలు వేసుకోండి. ఎందుకు మరి అంత పైకి వెళ్ళిపోవడం ఎందుకులే కానీ. ఇప్పుడు ఎన్నిటికి పేర్లు పెట్టాలి చెప్పండి? సామాన్యమైన విషయం, చిన్న విషయం, పెద్ద విషయం చెప్పండి. అది మిమ్మల్ని అందరినీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లాక్కుపోయి, ఏంటంటే జగిత్యాలో మెట్పల్ ఏదో దాన్ని లాక్కుపోయి అప్పుడే ఫ్రెష్గా పుట్టిన 10 మంది పిల్లలకి పేర్లు పెట్టమంటే మీరు ఎంతమంది పెట్టగలరమ్మా? పెట్టగలరా? అప్పుడు పుట్టిన పిల్లలకి మళ్ళీ ఏ పడితే అవి పెట్టకూడదు. మంచి పేర్లు పెట్టాలి, చక్కని పేర్లు పెట్టాలి. పెట్టగలమన్నా? అట్లా నా బాగా గుర్తు. ఒక ఊరు రాయలసీమ ఎక్కువ వెళ్తుంటాం కదా, ఒక ఊరికి వెళ్ళినప్పుడు 10 మంది పిల్లలకి ఒకేసారి అందరికీ బాగోకపోతే ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు తల్లులు. వాళ్ళ అమ్మలు చిన్న పిల్లల్ని సంఘం వేసుకొని వచ్చారు. అందరూ అడుగుతున్నారు, ఏం పేరు మా పాప పేరు అంటే అక్షయ అన్న అని ప్రార్థన చేసి పంపించారు. మీ పాప పేరు అంటే అక్షయ అన్న అని. 3 అక్షయ అన్న అనింది. 4 ఆమె అక్షయ అనింది. 5 ఆమె అక్షయ. 10 మంది పేర్లు అక్షయ అని అంటారు. మా ఒకే ఊరు మీదన్న, ఒకే ఊరు ఒకే వీధన్న, అందరి పక్కనే నాడు. మరి అందరికి ఒక పేరు ఎట్లా పెట్టారమ్మా? ఎవరమ్మా అందరికి ఒకే పేరు పెట్టిన మహానుభావుడు మీకు తెలియదు అంటే, ఆ మహానుభావుడు మీరేనన్నా అనింది నన్ను చూపించి.
ఎందుకంటే సభలకు వెళ్తుంటాం కదండి, ఎప్పుడో కొట్టుంటారు, తీసుకొస్తారు, కరెక్ట్గా ప్రార్థన చేసి ఉన్న అన్నయ్య గారు పేరు పెడతారని నా మీద వదిలేస్తారు అధ్యక్షుడు. నాకు ఆగేమో సడన్ గుర్తుకు వచ్చుతావు, ఒకటో రెండు పేర్లు తిరుగుతుంటాయి. ఆ డౌట్లో నేను అందరికీ తెలియకుండానే నానా రకాల సభల్లో అందరికి ఒకే పేరు పెట్టేశాను. ఆ చిత్రం ఏంటంటే ఇంటి పేర్లు కూడా ఒకటేనట కొంతమంది దానిలో. అందుకని చిన్న అక్షయ, పెద్ద అక్షయ, నడిపక్ష అని పిలుచుకుంటున్నాడు. అంటే అంత బాగా పెట్టారనమాట నేను పేర్లు. అంటే 10 మందికి పేర్లు పెట్టమంటేనే కొత్త పేర్లు పెట్టలేక ఏది రాక నోట్లో నుంచి గుర్తుకొచ్చింది ఏదో గవకం పెట్టయితే అందరికి ఒకటే కూర్చున్నాయి చివరికి. ఇప్పుడు ఆదాం గారి ముందున్న టార్గెట్ ఏంటంటే లక్షల మందికి పేర్లు పెట్టాలి, పెట్టిన పేరు పెట్టకూడదు. పెద్ద పనా చిన్న పనా చెప్పండి. ఇప్పుడు మీరు చాలా పెద్ద. ఇప్పుడు ఎవరు కావాలి మరి ఆదానికి? ఎవరో ఒకరి సపోర్ట్ కావాలి. మరి సపోర్ట్ కావాలంటే ఎవరిని సృష్టించాలి? హవ్వని సృష్టించాలి. కానీ అక్కడ హవ్వను సృష్టించాలి. అదే విచిత్రం బైబిల్లో. మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. ఆదాము పేర్లు పెట్టాలని పెద్ద పనప్పు చెప్పాడు దేవుడు. పెద్ద పనప్పు చెప్పారే, నేను వచ్చే లోపల అన్నిటికీ పేర్లు పెట్టరా అన్నాడు. తీరా చూస్తే భూమి మొత్తం చుట్టుకొని వచ్చినాయి జంతువులన్నీ. నాకు పేర్లు పెట్టాను. ఇంత పెద్ద పని దేవుడు ఆదానికి పెట్టి ఒక్కనే వదిలేశాడండి. స్త్రీని అప్పటికి ఇంకా నిర్మించలేదు. ఇప్పుడు మీరు చదువుతున్న వచనం ఎంతమ్మా? 19. అప్పటికి ఇంకా స్త్రీ నిర్మించడం అయిందా అవలేదా? జాగ్రత్త చెప్పండి గట్టిగా. అవలేదు, ఇంకా నిర్మించలేదు ఆయన. ఆవిడ ఇంకా స్త్రీ ఇంకా ఈ లోకానికి రాలా. ఇంత పెద్ద పనున్నా కానీ దేవుడు స్త్రీని చేయలే. వచ్చినాయట ఆ జంతువులన్నీ ఏమైనాయట చదవండి. చివరిలో ఏం చదవండి అమ్మా, 19 వచ్చిన చివరిలో ఏం చదవండి. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగెను. అంటే ఎంత పెద్ద వర్క్, ఎంత పెద్ద పని ఆదాము ముందు ఉంటే అప్పుడు దేవుడు స్త్రీని నిర్మించకుండా పని అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఏ పని? ఇంత పెద్ద పని అయిపోయిన తర్వాత ఇప్పుడు 21లో నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈవిడ వచ్చి ఏం చేయాలట ఆదానికి? నాకు చెప్పండి. అసలు పని అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ అమ్మాయి ఉంది, నీ కూతురు ఎవరో ఒకరు ఉన్నది ముందు, నువ్వు బట్టలు ఉతుకుతున్నావు. ఏంటి? ఇన్ని బట్టలు ఉతికేస్తున్నావు, ఇన్ని అంట్లు దోమేస్తున్నావు, ఇల్లంతా ఊడ్చేస్తున్నావు, పూజ అంతా తుడిచేస్తున్నావు, శుభ్రంగా చీపురు పెట్టి అంతా ఊడ్చుకొని వస్తున్నావు. సినిమా చూస్తా ఉంది నీ కూతురు. అంతా అయిపోయిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బు పెట్టుకొని కడిగి మంచం దగ్గరికి వచ్చి కూర్చునేటప్పటికి అమ్మాయి ఏమంటే పని చెప్పి వస్తాను అడిగింది అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? కోపం రాదు? ఎప్పుడు రావాలి? పని చేసినప్పుడు వస్తే ఒక అర్థం ఉండేది. పనంతా అయిపోయి శుభ్రంగా నీకు నడుములు పడిపోయి నీ కాళ్ళు నొప్పులు పుట్టేసి పనంతా అయిపోయి శుభ్రంగా పంచం మీదకి వచ్చినప్పుడు అమ్మాయి ఏమన్నా పని ఉంటే చెప్పే చేస్తాను నేను, నన్ను ఎట్లా కాలేదు మనకి. చాలా బాగు దంచుకుంటే కింద పడేసి కోపం వచ్చేది. అంటే ఈ పని ఎందుకు, ఈ మాట ఎందుకు చెప్పారంటే పని అయిపోయిన తర్వాత ఇక ఎందుకు నువ్వు వచ్చి అక్కడ. ఇప్పుడు హవ్వ కూడా అంతే కదా. 19వ వచనంలో విస్తారమైన పని అయిపోయిన తర్వాత ఇప్పుడు 21లో ఎంటర్ అవుతుంది. సరే 21లో వచ్చింది హవ్వమ్మ. ఇప్పుడు ఏం చేయాలంటే ఆదాం గారికి అన్నం ఏమైనా వండి పెట్టాలా? మీరు చెప్పండి. పర్లేదు. ఆదాంకి ఇప్పుడు ఆదాం ఆ తర్వాత 19లో పని అయిపోయిన తర్వాత 20లో ఆయన 19లో అయిపోయిన తర్వాత ఇప్పుడు 20 అప్పుడు ఎప్పుడు పని అయిపోయిన తర్వాత అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశపతి సంబంధ పేర్లు పెట్టాను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయం అందరికీ లేకపోయిను. అది అప్పుడు చేయకుండా దేవుడు ఇప్పుడు ఎందుకు చేశాడు? అది నా ప్రశ్న మీకు. అర్థమైందా? సరే, ఇందాక నేను చెప్పినట్లు కంటిన్యూషన్ చేద్దాం. ఇప్పుడు హవ్వమ్మ వచ్చి ఆదాం గారికి ఏం చేసి పెట్టాలి చెప్పండి? అన్నం ఏమైనా వండాలా? క్వశ్చన్ నెంబర్ 1. అవసరం లేదు. ఎందుకు? పండ్లు తెంపుకోవటం, తినడం, రైట్. బట్టలు ఏమైనా ఉతకాలి ఆదాం గారికి? అసలు బట్టలే లేవు కదా ఉతకటానికి, ఇంకేది ఉతికేదా? అవునా కదా? నెక్స్ట్ అంట్లు ఏమన్నా దోమాలా? అసలు అన్నమే వండే పని లేకపోతే ఇక అంట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు దోమటానికి? చీపురు పెట్టేమన్నా ఆదాం గారి గుడిసి మొత్తాన్ని ఏమన్నా ఓడవాలా? అసలు గుడిసే లేదా తోట? సరే, ఆదాం గారికి ఏమైనా కాళ్ళు ఏమైనా పెట్టలు నొప్పులు పట్టేస్తుంటే వతడానికి అసలు రోగాలే లేదు, మరణమే లేదా? అప్పుడు ఈవిడ వచ్చి ఇప్పుడు ఏం చేయాలి నాకు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నానండి నేను. ఒకవేళ నువ్వు గనక బట్ట ఉతకటానికి ఎప్పుడు నిన్ను పుట్టించడం అంత అవసరమా దేవుడికి? వాషింగ్ మిషన్ పంపించలేదు నుంచి పంపించడా లేదా? ఈ రోజుల్లో స్త్రీ లేకపోయినా చాలా పనులు జరిగిపోతాయి. స్విచ్ ఆన్ చేస్తే జరిగిపోతాయి చాలా పనులు. ఈ మధ్య కొత్త మిషన్ వచ్చిందంట, అమెరికా వాడు కనిపెట్టాడు, అంట్లు తోమే మిషన్.
ఎంగిలి పళ్ళ లోపలే స్విచ్ ఆన్ చేస్తే శుభ్రంగా తల వెలుగుతుంది. నువ్వు ఇంకా సరిగ్గా దోవిస్తావు, అది ఇంకా బాగా దోగుతుంది. మనం దోగుతుంటే అప్పుడప్పుడు ఇంకా ఎట్లానే ఉండిపోతుంటుంది ఆ ఎంగిలి చుట్టుపక్కల. అట్లా కాదు, వాషింగ్ మిషన్ లాంటిది ఒక మిషన్ చేసాడు. నువ్వు అలా లోపలే స్విచ్ ఆన్ చేస్తే తల మెరిసిపోతుంటుంది పళ్ళు, అంత గొప్పగా. ఈ మధ్య అంటే కొన్ని రోబోట్లు వచ్చినాయంటే అది ఇల్లు చేసింది తెలుసా మీకు. నువ్వు ఇంకా మంచం కింద కొంగవు, ఆ పైపైన ఉడకట యాక్షన్ చేస్తుంటావు. ఆ కింద చూస్తే మంచం కింద అన్ని ఇంత ఉంటుంది గొప్ప చెత్త. కానీ ఇప్పుడు ఆ మిషన్ అట్ట కాదు. ఆ మిషన్ స్విచ్ ఆన్ చేసామంటే అది ఇలా మంచం కిందకి వెళ్ళిపోయి అదంతా చేసుకొని ఇంత చిన్న డస్ట్ కూడా ఉండదు అది దూడిస్తే. దేవుడు ఒకవేళ ఈ పనుల కోసమే నిన్ను పుట్టిస్తే మిషన్లే చేసి పంపించలేడా దేవుడు ఆదాం కోసం? అది నా ప్రశ్న. పంపించగలడా? పంపించగలడు. అంటే నువ్వు సృష్టింపబడింది ఈ పనుల కోసం కాదా? కొంతవరకు కాదని అనిపిస్తుంది. అందుకని ఈ రోజు నుంచి అన్న ఆపేమాకండి. దానికోసం కాదన్నారు అయ్యగారు అని చెప్పి ఇంట్లో భర్తకు అన్నం వండికుండా బట్టలు తొక్కలు ఉండబాకండి సుమా. నేను చెప్పేది వేరు, మీకు అర్థమయ్యేది వేరు కొన్నిసార్లు. మరి ఎందుకు చేశాడంటే అసలు కారణం ఇదే. ఇక్కడ అర్థమవుతుంది మనకి, సాటి అయిన సహాయం. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 4:9 చదవండి. ఎందుకు అసలు సాటి అయిన సహాయం కావాలి అని అంటే ప్రసంగి 4:9. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. నెక్స్ట్ జాగ్రత్తగా గట్టిగా చదవండి. ఒంటరి వాడే జాగ్రత్తగా ఒంటరి వాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకు మేలట? కింద చదవండి. ఎందుకు మేలు? కింద చదవండి. వాళ్ళలో ఒకడు గనక పడిపోతే మిగతా వాడు ఏం చేస్తాడంటే తన తోటి వాడిని లేవనెత్తుతాడు. ఇదండి కావాల్సింది దేవుడికి. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే నీ భర్త పడిపోతే నువ్వు లేపాలి. ఎందుకు లేపాలి? నీ భర్తకి తన బాధ్యతల్ని గుర్తు చేయాలి. ఎవరు? నువ్వు. నీ బాధ్యత అది. నీ భర్త దేవుళ్ళలో నుంచి పక్కకు వైదొలిగిపోతూ ఉంటే పట్టుకొని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలి. నీ భర్త దేవుడికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటే వాక్యం చెప్పి మరలా నీ భర్తను ఎక్కడికి తీసుకురావాలి? సన్నిధికి తీసుకురావాలి. ఈరోజు అలా ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారా? నీ భర్త దేవుడి నుంచి దూరం అయిపోయాడు, తాగుబోతాడు, లేదంటే చెడాల వాటిని దొరాల వాటిని కలిగి ఉన్నాడు. మీరు ఎంతమంది మీ భర్తల్ని దేవుడి వైపు నడిపించటానికి ప్రోత్పడుతున్నారు చెప్పండి? ఉన్నారా? అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు మా ఆయన మందు తాగడం మానేయాలి, ప్రార్థన చేయండి అంటారేమో. అది కాదు, అది కాదు. మన బ్రతుకు ఎలా ఉంది? ఇంట్లో ఒక సాటి ఇల్లాలుగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు చెప్పు. నాకు తెలిసింటే మనలో మిక్కిలి ఎక్కువ మంది సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారా లేదమ్మా? సీరియల్ చూసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అంతకుముందు ఏదో ఊరు వెళ్ళానంటే 8 ఇంటి దాకానంటే పురుగు రారండి. అక్కడికి పురుగు రారు. 8 ఇంటికి అవనండి పొట్లలో నుంచి క్షేమలు వచ్చినట్టు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. నాకు డౌట్ వచ్చాడుగా ఏంటిరా ఈ మాయ అని అంటే మాయ కాదన్న సీరియల్ అన్న అన్నాడు. అంటే సీరియల్ అయిపోయేదాకా ఆడ ఉంటారు బైబిల్ సంగ పెట్టుకుని. అది అయిపోవాలి, ఇటు బయలుదేరాలి అంతే. ఈరోజు మన బ్రతుకులన్నీ కూడా అండి ఈరోజు సగటు స్త్రీ అంతా కూడా తన జీవితాన్ని దేనికోసం దారిపోతుందంటే ఒక సీరియల్కి. ఇంకా ముసలమ్మ ముచ్చట్లు కొంతమంది ఉంటారండి. ఆ గడప దగ్గర కూర్చొని ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఆ పక్కింటి ఆవిడతో, ఈ ఎదురింటి ఆవిడతో, వెనకింటి ఆవిడతో అందరితో కలిసి కూర్చొని గంటలు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, ఏం ఉంటుందో తెలియదు. దేవుడి గురించి ఒక్క మాట రాదు. నోరు తెలిస్తే మనకు వస్తుందా? ఒక్క మాట రాదు. ఈరోజు సగటున్న ప్రతి మనిషి తన జీవితాన్ని వృధాగా ఖర్చు చేసుకున్నాడు దేవుడు తనకి ఇచ్చిన ఆవిష్కారాలు. నిజంగానండి భార్యాభర్తల బంధం ఈ రోజుల్లో ఏ మాత్రం బాగలేదు. ఉందా? ఏమంటే మీరు ఎంతమంది మీ భర్తలతో గొడవ పడే వాళ్ళు ఉన్నారు చెప్పండి? నా దగ్గర అందరూ వస్తారు దానిలోకి. అడ్డంగా తలకాయ ఊపారంటే అది అబద్ధం అని అర్థం. పక్క ఈ వారం బాగున్నామంటే నెక్స్ట్ వీక్లో ఏదో గొడవ అయింది. పడుకోరు. ఆయన అడి చూస్తుంటాడు, ఈవిడ చూస్తుంటుంది. ఇంకొంత గొడవ పెద్దదైతే పెట్టి రెడీగా ఉండేది పక్కన. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళిపోవటమే. ఏమైనా మాట అంటే పడరు. లేదు భర్త భార్యలు ఇద్దరు బాగున్నారంటే ఇంకొక శత్రువులు తయారవుతారు. అత్త గొడవలు గొడవ, ఇదో గొడవ. మళ్ళా ఆవిడంటే ఈవిడికి పడదు, ఈవిడంటే ఆవిడికి పడదు.
ఆవిడ గురించి ఈవిడ తప్పుగా చెప్తుంటది, ఈవిడ గురించి ఆవిడ తప్పుగా చెప్తుంటది. కుటుంబంలో ఉండేది నలుగురు అంటే ఆ నలుగురులో ఒకళ్ళంటే ఒకరికి పడదండి. ఈరోజు సమాజంలో మన జీవితాల్లో జరుగుతున్న నిత్య కృత్యాలు ఇవే, అవునా కదా? భర్త అంటే, భార్య అంటే ఎలా ఉండాలో బైబిల్ చదివితే మీకు అద్భుతంగా చెప్పింది. ఆదాము లాంటి గొప్ప భర్త మీకు ఎక్కడ దొరకడండి నిజంగా. ప్రపంచంలో మీరు బైబిల్ చదివితే మంచి భర్త, గొప్ప భర్త ఎవరంటే ఫస్ట్ పేరు మీరు ఆదాం పేరే చెప్తారు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఆలోచించండి. మీరు కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు కూడా ఎవరో కదండి, యేసుక్రీస్తు వారు కూడా రాబో వానికి ఏమై ఉన్నాడట ఆదాం గుర్తు. ఈరోజు ప్రవక్తలు, భక్తులు వీళ్ళందరూ ఎవరంటే రాబోవానికి గుర్తు. అందుకని చూడండి, ఆదాములో మీకు యేసు ప్రభు కనపడతాడు, హవ్వములో మీకు సంఘం కనపడింది. జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు బుర్రపెట్టి ఆలోచిస్తే ఆదాములో మీకు ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు. సంఘంలో స్త్రీ అయిన హవ్వలో మీకు ఎవరు కనపడతారు? సంఘం కనపడతారు. ఎలాగంటారా? 2-3 ఉదాహరణలు చెప్తా జాగ్రత్తగా అండి. ఆదాముకి మరణం ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? ఎవరు తీసుకొచ్చి పెట్టారు చెప్పండి? ఆయనకి స్త్రీ వల్లేగా. ఈయన తనంతా తానే తప్పు చేశాడా? ఈ డిడెంట్ మిస్టేక్. ఆయన ఏం తప్పు చేయలే. ఎవరు చేశారు? హవ్వమ్మ తప్పు చేయటం మూలాన, అది ఈయన తింటం మూలాన ఆవిడ చేసిన కర్మ ఎవరు అనుభవించాల్సి వచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు. ఆయన చేసిన తప్పు వల్ల చనిపోయాడా? నువ్వు చేసిన పాపాన్ని ఆయన తన మీద వేసుకొని చనిపోయాడా? చెప్పండి. సేమ్ ఆదాము లాగే. హవ్వ తిన్న పండుని ఆదాము తిని తనకు ఎలా మరణం తెచ్చిపెట్టుకున్నాడు, నువ్వు తిన్న పాపాన్ని ఆయన తన మీద వేసుకొని తాను పాపమే ఆయన మన కోసం ఏమైపోయాడు? బలే. రెండో విషయం, స్త్రీని నిర్మించేటప్పుడు ఆదాము ఎలా ఉన్నాడట? బైబిల్ చెప్తుంది మనకి 21లో, పనుకున్నాడు, నిద్రించాడు కదా. నిద్రపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు పక్కటెముక గాయం చేసి దేవుడు ఎవరిని తీశాడు? స్త్రీని తీశాడు. యేసుక్రీస్తుకు కూడా శిలువలో ఎక్కడ గాయమైంది? ప్రక్కలో కదా. ప్రక్కలో గాయం అవటం ద్వారా చనిపోయాడు. అప్పుడు ఎవరు పుట్టుకొచ్చారు? సంఘం పుట్టుకొచ్చింది. పురుషుడికి పక్కలో గాయం స్త్రీని సృష్టిస్తే, క్రీస్తుకు ప్రక్కలో గాయం ఎవరిని సృష్టించింది? సంఘం. ఇలా మీరు అన్ని ఆలోచించుకుంటూ రండి ఒకదాని తర్వాత ఒకటి కింద. ఆదాములో మీకు యేసుక్రీస్తు కనపడతాడు, హవ్వలో మీకు ఎవరు కనపడతారు? సంఘం కనపడతారు. ఇప్పుడు మీకు 3 విషయాలు చెప్తాను. ఆదాము హవ్వలు ఇద్దరు, వాస్తవానికి హవ్వమ్మ ద్వారా మరణం వచ్చింది ఎవరికి? ఆదాము ఎంత ప్రేమించాడంటేనండి తన భార్యని, ఎంత ప్రేమించాడంటేనండి, అంత గొప్ప భర్తని ప్రపంచంలో ఉండరండి. ప్రతి భర్త ఆదాము చూసి నేర్చుకోవాలి. అరే ఇలా ఉండాలి ఒక భర్త అంటే. ఎలాగంటారా? ఈరోజు మరణం ఆదాముకు వచ్చింది అంటే దానికి కారణం హవ్వ, తన భార్య. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి కదా. తనకి మరణం వచ్చింది ఎవరి వల్ల? వాళ్ళ ఆవిడ వల్ల. దేవుడు అప్పటిదాకా ప్రతిరోజు సాయంత్రం మాట్లాడుతుండేవాడు. ఎవరితో? ఆదాముతో. దేవుడు మాట్లాడటం ఆపేసాడు. దేవుడు దూరం అయిపోయాడు. ఎవరి వల్ల? హవ్వ వల్ల. ఏదేను తోటలో చక్కగా కూర్చునేవాడు అప్పటిదాకా. ఏదేను తోట ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవరి వల్ల? హవ్వ వల్ల. కష్టం అనేది తెలియకుండా పండ్లు తింటూ బతికేవాడు హ్యాపీగా. ఇప్పుడు నాగలి పట్టుకొని పొలం దున్నాల్సి వచ్చింది. ఎవరి వల్ల? హవ్వ వల్ల. ఇన్ని కష్టాలు ఏ భార్య వల్ల అయినా భర్తకు వస్తాయో చెప్పండి? వస్తాయా? చెప్పండి మీరు. రావు కదా. ఒకవేళ వస్తే ఆ భర్త ఏం చేస్తాడు చెప్పండి? మన మధ్య కేసు వచ్చింది నా దగ్గర. ఆ పాప అంటే ఆ పెళ్లి కూతురు, పెళ్ళి కూడా 6 నెలలు కాలేదు. ఆ పాప కర్నూలు పాప, కర్నూలు అమ్మాయి. వీడేమో ఒంగోలు అంటే తెలుసుగా, గుంటూరు దగ్గర ఒంగోలు. ఆ పాప కర్నూలు. పెళ్ళి 6 నెలలు కాలేదండి. ఇద్దరు వచ్చి అన్న మా ఇద్దరికి విడాకులు కావాలంటారు. ఆడొచ్చి అన్నాడు, ఈ అమ్మాయి నాకు వద్దానా అన్నాడు. ఆ అమ్మాయి వస్తుంది, ఈయన కూడా నాకు వద్దానా అంటుంది. ఆయన అడి తిరిగాడు, ఇటు తిరిగాడు. నేను అక్కడ కూర్చున్నా మధ్యలో. నా వైపు తిరగండి రా, ఇద్దరు ఒకరు చూసుకోవచ్చు. కానీ ఎందుకు రా మీ ఇద్దరికి విడాకులు? ఎందుకు కావాలి? అది పెద్ద కథలేనా, అర్థం కాదు కానీ ఇప్పుడు చెప్పినా కానీ చెప్తుంటే జోక్గా ఉంటుంది లేదంటే. కాదురా, విషయం తెలియాలి కదా. విషయం ఏంటో చెప్పాను. ఏం లేదట, ఆ అమ్మాయి అట ఉప్పు కాస్త ఎక్కువ వేస్తుందట. నిజమండి. ఎందుకంటే ఈ కర్నూలు వాళ్ళకు ఒక ఆచారం ఉంది. వాళ్ళు అన్నం వండుకునేటప్పుడు అన్నంలో ఉప్పు వేస్తారు. మీరు వేస్తారో లేదో నాకు తెలియదు. ఏం కదా, మేము కూడా ఇది మా కోస్టల్ బెల్ట్ కూడా ఇది కోస్తాంధ్ర అంటారు కదా, బెల్ట్ వైజాగ్ నుంచి ఇటు నెల్లూరు దాకా ఉంటుంది. వీళ్ళు కూడా వేయరు. మీరు కూడా ఏమంటున్నారు కాబట్టి ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మీరు కూడా వేయరు. వాళ్ళు వేస్తారు. వాళ్ళు ఎలా వేస్తారో తెలుసా? అన్నం అలా ఉండేటప్పుడు ఎసరు అంటారు కదా, మీరు ఎసరు నీళ్ళు పోస్తారు. ఆ ఎసరులో ఎంత ఉప్పు వేస్తారు వాళ్ళు. ఎంత
ఎంత ఇసురుతారు దానిలోకి, మళ్ళీ కూరలో ఉప్పు వేస్తారు. ఇప్పుడు రెండు మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు మనకైతే చాలా ఉప్పుగా ఉంటుందండి, వాళ్ళకి బాగానే ఉంటుంది అది. ఇప్పుడు ఆ పాప కర్నూలు పాప కదా, ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అన్నంలో ఇంత ఉప్పు వేస్తుంది. వీళ్ళ అమ్మకేమో పక్కా బీపీ పేషెంట్. వీళ్ళమ్మ మామూలు బీపీ కాదు, మామూలుగా ఉంటేనే తట్టుకోలేము, గెయ్యాలి గంపాలి. ఈ అమ్మాయి కాస్త ఉప్పు ఎక్కువ తగిలించడాన్ని బట్టి కాబట్టి మెంటలు వస్తుంది. అవి మెంటలు వచ్చి వీడు చెప్పాడట, అమ్మాయి ఉప్పు ఎక్కువే మాకు అమ్మాయి అన్నంలో, మా అమ్మకి అసలుకి బీపీ చచ్చిపోతుంది అని చెప్తుంటే లేదు. మా అమ్మ అన్నం ఉండేటప్పుడు మా అమ్మ ఉప్పు వేసేది అన్నంలో, మా అమ్మమ్మ కూడా ఉప్పేసేది, వాళ్ళ అమ్మాయిన మా జేజం ఉప్పేసేది. నీకు విషయం తెలుసా, అవ్వమ్మ కూడా ఆ రోజులు ఉప్పేసి అన్నం వండి పెట్టింది ఆదంటే చెప్పింది అమ్మాయి. ఏం చెప్తాం మరి, కొంతమంది అంటే మూర్ఖులు ఉంటారు కొంతమంది. నీ పట్టుకుని కాలం ముడేకుంది అంటే మనం ఏం చేయలేము కదండి. అసలు లేదు, అట్లా కుదురుతుంది, మంచిది, అలానే ఉండేవాళ్ళం మేమందరం, మా ఫ్యామిలీ అంతా అలానే ఉండేది అని చెప్పి అమ్మాయికి వచ్చింది. చెప్పినా కానీ నేను అట్లా 6 నెలల నుంచి ఇప్పుడు వాళ్ళమ్మ హాస్పిటల్లా వెళ్ళింది. ఇప్పుడు చివరి బీపీ ఎక్కువైంది. అందుకని ఇప్పుడు నాకు ఏం కావాలన్నాడు, అమ్మాయి ఉండదో తెలుసా, అమ్మాయి అన్న మీరు బైబుల్ చెప్తారు కదా, బైబుల్ ఏముందన్న, పెళ్ళైన పురుషుడికి ఏం చెప్తుంది బైబుల్, మీ అమ్మని నాన్న ఇడిచిపెట్టి భార్యని హత్తుకోమని చెప్పలేదా, ఏం కాపురం పెడదామంటే రావట్లేదన్న మా ఆయన అంటుంది అమ్మాయి. అంటే తల్లిదండ్రులని ఇడిచిపెట్టి భార్యని హత్తుకోవడం అంటే ఏంటన్నమాట, వేరు కాపురం పెడతామా, ఇంకొక ఇల్లు చూసుకోవడం, అత్తమామను గాలి కుదిరేయటమా. దేవుడు అండి పెళ్లి కాబోతున్న ప్రతి స్త్రీకి ఒక మాట చెప్పాడండి. మీరు ఎంతమంది చదివారు లేదు, మీకు ఆదాంకి చెప్పింది గుర్తుంది. ఆదాంకి ఏం చెప్పాడు చదవండి, ఈ 2వ అధ్యాయం 24 చదవండి, మళ్ళీ 2:24 చదవండి, 2:24 చదవండి. ఆదికాండం 2:24 చదవండి, చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టి భార్యని హత్తుకోవాలి. చూశారు కదా, పురుషుడిని విడిచిపెట్టేమని భార్యని హత్తుకోమని చెప్తుంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రానన్నాడు మా ఆయన. మా బైబిల్ చదివావా అన్న, 2 సార్లు చదివాను. ఈ మాట మగాడికే కాదు స్త్రీకి కూడా చెప్పాడు. ఏమని, నీ కుటుంబాన్ని కాస్త పక్కన పెట్టి నీ భర్తను హత్తుకొని, పురుషుడికే కాదు స్త్రీకి కూడా చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాడు, కీర్తనలు ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 10 చదవండి అమ్మా. కీర్తనలు 45:10 చదవండి. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 10. కుమారి, మీరు జాగ్రత్త తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అదంతా కూడా పెళ్లి కాబోతున్న అమ్మాయికి తండ్రి చేస్తున్నటువంటి మంచి మాటలు చెప్తున్నాడు అక్కడ తండ్రి. అర్థమవుతుందా? కుమారి అంటే ఎవరిని అంటారు, పెళ్లి కాని వాళ్ళని అంటారు. శ్రీమతి అని ఎవరిని అంటారు, మిస్సెస్ అంటారు కదా. మిస్ అంటే పెళ్లి కాదు. అలా పెళ్లి కాని వాళ్ళకి చెప్తున్నాడు ఇప్పుడు ఆ మాట. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి చెప్తున్నాడు ఆ మాట. ఏమని, కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొద్దు. మళ్ళా ఏదో తలకాయ ఎక్కడ పెట్టుకొని మళ్ళా ఆ మాట, ఆలకించి ఆలోచించి చెవియొద్దు. జాగ్రత్త చూడండి. నీ స్వజనమును అంటే ఎవరండి, నీ స్వజనం ఎవరమ్మా, ఒక్క చెల్లి చెప్పండి. పుట్టింటోళ్ళు మావాళ్ళు అంటుంటా కదా, మాట్లాడుతుంది మీ వాళ్ళే. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని. నీ తండ్రి ఇంటిని అంటే నీ తండ్రి ఇంట్లో ఎవరెవరు ఉంటారు, నీ అన్నలు ఉంటారు, నీ అక్కలు ఉంటారు, చాలా ఉంటారు, నీ తోబుట్టువులు ఉంటారు, అందరూ ఉంటారు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపోకుము. తప్పు చదివానా? మర్చిపోకుము అన్నట్లా. మరువుము అంటే ఏంటి, మర్చిపో. ఎవరెవరిని మర్చిపో, ఎవరెవరిని మర్చిపో, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి, కింద చెప్తున్నాడు ఎందుకు మర్చిపోవాలి. నీ రాజు, నీ ప్రభువు, అతడు ఎవరో పెళ్లి పెట్టిన ఆనాడు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఇప్పుడు అక్కడ. అప్పుడు ఆ సీట్ ఇప్పుడు అదే, మీరు చదువుతున్న సీట్ ఇప్పుడు అదే. పెళ్లి పీటల మీదకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి చెప్తున్నాడు వాళ్ళ నాన్న, మన బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నీ రాజు ఎవరంటే, ఇక్కడ నుంచి నీ ప్రభువు ఎవరంటే అదిగో అతడు, అదిగో అతడు, అదిగో అతడు. ఎవరతడు? నిన్ను ఇష్టపడి నిన్ను చేసుకుంటాడు, నీ సౌందర్యమును కోరినవాడు.
నిన్ను కలకాలం నీకు తోడుంటానని అడుగుతున్నాడే, పెళ్లిపేటల మీద కూర్చున్నాడే. ఇక నుంచి నీ రాజు నీ ప్రభువు ఇతనే, కాబట్టి నువ్వు తండ్రి ఇంటిని నీ స్వజనముని మర్చిపో. ఈ చదవం మనం ఏ చదవం అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి కూడా చెప్పాడు? స్త్రీకి కూడా చెప్పాడు. ఈరోజు ఎంతమంది చెప్పండి, అత్తకు బాగోపోతే ఏమంతా ఎలా ఉన్నామని అడగదండి. వాళ్ళ అమ్మకు బాగాలేదు అనుకోండి, పుట్టింట్లో ఫోన్ల మీద ఫోన్లు వెళ్ళిపోతుంటాయి. ఇక అమ్మ తగ్గిందా, తగ్గలేదా, తిన్నావా, ఏం కూర, ఏంటి. ఇంట్లో అత్తతో మాత్రం బిగుసుకొని కూర్చుంటుంది, అసలు మాట్లాడదు. పుట్టింట్లో మాత్రం ఏది జరిగినా సరే ఫోన్లు వెళ్ళిపోతుంటాయి. గంట కొంతమంది మాట్లాడుతుంటారు, అదంటే కానీ మనిషి ఎక్కడ ఉంటాడు, మనమంతా ఆడే ఉంటుంది. కొంతమంది ఫోన్ల మీద ఫోన్లు ఇక మాట్లాడుతూనే ఉంటారు, ఏం మాట్లాడుంటే తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే నీ తండ్రి ఇంటిని నీ సోదరుని మర్చిపోంటే అర్థం ఏంటంటే అక్కడ ఉప్పేసానని ఇక్కడ ఇవ్వు అని అర్థం. అర్థమైందా? మీరు ఏదైనా ఒక ఇంటికి వచ్చినప్పుడు నీ భర్తకు లోబడుండు. దేవుడు స్త్రీకి చెప్పిన ప్రధాన నియమం, ఎవరు పురుషుని విడిచిపెట్టదని, పురుషుని ఏమైనా గాసెద్దులో వదిలేమని చెప్పాడా? వాడికి ఇంకోటి చెప్పాడు, నోరు మూసుకొని నా మాట ఏమని చెప్పాడు. పురుషుడికి ఏం చెప్పాడు? నువ్వు నాకు లోబడు, నోరు మూసుకొని. స్త్రీకి ఏం చెప్పాడు? నీ భర్తకు లోబడు. ఈయన ఏమో వదిలేశాడా? లేదే లేదే. ఇతన్నేమో దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, నువ్వేమో మీ ఆయన కంట్రోల్లో ఉండమన్నా అని చెప్పాడు. దేవుడి చేతిలో పడటం బహు భయంకరం. ఇంకా మీ ఆయన చేతిలో చాలా నయ్యం. నువ్వు దేవుడి చేతిలో పడటం తట్టుకోలేవు. కాబట్టి నిజంగా ఆదాము ఎంత గొప్పవాడంటే, నిజంగా ఎంత ప్రేమించాడంటే వాళ్ళ ఆవిడిని, ఎంత ప్రేమించాడంటే, ఇందాక నీకు 4 కష్టాలు చెప్పారు. వాళ్ళ ఆవిడ ద్వారా తనకు వచ్చిన కష్టాలు. ఎన్ని కష్టాలు? 4 చెప్పారు. దేవుడు దూరం అయ్యాడు, ఏదైతే తోడు దూరం అయిపోయింది, సుఖ సంతోషాలు దూరం అయిపోయినాయి, ఇంకా జీవం, నిత్య జీవం అయినటువంటి తనకున్న ఆయుష్కాలం అంతా ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఏం చేశాడో తెలుసా మీకు? అవనే అలా ఏం చేశాడు అనుకుంటున్నారు? 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎంత పెద్ద పని చేశాడు చూడండి. 4:1 4వ అధ్యాయం 1వ వచనం, ఆదిగా 4వ అధ్యాయం అందరు తీయాలి, 4వ అధ్యాయం 1వ వచనం, ఆదిగా ఆదాము తన భార్య అయిన హవ్వను కొట్టినప్పుడు, మళ్ళా తప్పు చేయలేనా? కరెక్ట్ చేశానా? 1 సెకండ్ రిపీట్ దట్ వర్స్. మళ్ళా చదవమ్మా. ఆదాము తన భార్య అయిన హవ్వను కొట్టినప్పుడు కాదండి, కూడినప్పుడు. ఏమయ్యా కొట్టలేదా? ఆదామా, మీ ఆవిడ ఇన్ని కష్టాలు పెట్టిందే, నీకు మరణం తెచ్చిందే, నీ సృష్టికర్త నీకు దూరం చేసిందే, చల్లని ఏదే తోట నీకు దూరం చేసిందే, సుఖంగా పండ్లు తింటూ బతికేవాడివి నాగలి బట్టి ఎద్దు బట్టి పొలం మీద ఎండలో అలిగి నలగాల్సి వచ్చిందే, కొట్టాలనిపించలేదయ్యా మీ ఆవిడ్ని? అలా అడిగానుకో నీ ప్రశ్న అంటాడు. లేదు అంటాడు. వై? ఎందుకయ్యా అంటే, అది నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఎలా కొట్టమంటావు చెప్పంటాడు. ఈరోజు అంటే నిజంగా ఈరోజు సమాజం ఎలా ఉందంటే, భార్యలు ఉట్టి పుణ్యాన్ని కొట్టేస్తారండి. ఉట్టి పుణ్యాన్ని ఏముండదా. మన మధ్య ఇలా వస్తున్నాయి ఎక్కడో ఆ ప్రాంతం గోనెగండ రాళ్ళతోటని ఆ ప్రాంతం ఫ్యాక్షనిస్ట్ ఏరియా నుంచి వస్తున్న వాక్యం ముగించుకోండి. ఒక ఆయన కొడుతున్నాడండి ఆ లారీని. కారులో వెళ్తున్నాం, కిరోసిన్ స్టవ్ ఉంది. కిరోసిన్ స్టవ్ చేస్తే పూర్వకాలం ఉండేది కదా, కిరోసిన్ పోసి ఇలా 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 గాలి కొడతాం. స్టవ్ కొట్టాడండి, దాన్ని కొడతాడంటే అది పల్టీలు కొట్టుకుంటే ఆ లావిడ చెంగుకు తగిలితే ఆ నిప్పు ఆ లావిడ చెంగుకు తగిలి మొత్తం దగ్ధం అయిపోతాం. పరిగెడుతుంది ఆవిడ రోడ్డు మీద, కారు ఎదురు పడిపోతుంది, పరిగెడుతుంది ఆవిడ, తగలబడిపోతుంది చీర అంతా, చీర విప్పుకొని పరిగెడుతుంది. అయినా కానీ తగలబడిపోతుంది ఆవిడ, కారు అన్ని రకరకాల మొత్తం మండిపోతుంది. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ బోరింగ్ కట్టుకుంటే బోరింగ్ నుంచి బకెట్ తీసుకొని వస్తుంది. ఆవిడ ఎందుకు వస్తుందో తెలియదు, దేవుడే పంపించాడు కట్టుకుంటే ఆవిడని అలా నీళ్ళు తీసుకొని వచ్చి అలా చల్లేసిందండి ఆవిడ మీద. జనాలు దుమ్ముకుడారు, ఏంటయ్యా అని అడిగితే ఏం లేదు, అనుమానం సార్ అలా ఆవిడ మీద అన్నాడు. అంతే, అనుమానం, అంతే. అనుమానానికే చంపేస్తాడు. ఇంకా సమాజంలో ఎలా ఉందంటే, ఎన్ని అనుమానాలతో ఎంతమంది చావట్లేదు చెప్పండి, ఉన్నారా లేదా? మొన్న ఎవడో చెప్తున్నాడు తమ్ముడు మీటింగ్ దగ్గర, ఇలాంటి మీటింగ్ జరిగితే ఆ పక్కింట్లో జరిగిన దారుణం చెప్తున్నాడు. ఏంటారంటే ఆ లారీ నిద్రపోతున్నప్పుడు ఒంటి మీద కిరోసిన్ కోసం ఇచ్చేసాడు. ఎందుకంటే అనుమానం. ఇప్పుడు సమాజంలో తయారైపోయిందండి. మనం వచ్చి పేపర్లో చదివారు, 6-7 లక్షలేమో అప్పు చేశాడు అయ్యగారు భర్త.
పేకాటాడు అప్పు చేసాడు, తీర్చలేకపోతాడు. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మాయి నేను ఒక్కడిని తీర్చలేకపోతాను, నువ్వు కూడా ఏమైనా పని చూసుకో, చదువుకున్నావు కదా నువ్వు కూడా అంటే, సరే నేను చెప్పి వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే డాక్టర్ దగ్గర జాయిన్ అయిందంట. ఆపరేషన్లు చేస్తుంటారు కదా డాక్టర్స్, వాళ్ళ దగ్గర అవి అందించడానికి జూనియర్ నర్స్గా ఏదో జాయిన్ అయింది. వీడికి అప్పటిదాకా ఏం పోయిందో కానీ వీడికి అప్పటి నుంచి అమ్మ మీద అనుమానం పడుతుంది. ఏంటి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే కాస్త మంచిగా రెడీగా వెళ్ళాలి కదండి. ఇలా పడితే అలా వెళ్తే కుదిరితే చెప్పండి మీరు, మన ఇంట్లో ఉన్నప్పుడు ఉంటే కుదిరిద్దా? దాడికి ఏం పట్టింది, నా ఇంట్లో నేను ఉన్నప్పుడేమో గబ్బు గబ్బుగా నైట్ వేసుకుని తిరుగుతుంటుంది, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి మాత్రం సూపర్గా ఇస్త్రీ చేసే చీరలు, మ్యాచింగ్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అంటారు కదా, ఏమంటారు మేడం, కమ్మల ఇందులో ఏదో అంటారు కదా ఒక్క భాషలో ఉంటారు. మ్యాచింగ్ పెట్టుకొని పోతుంది, చక్కగా దూకుంటుంది, మంచిగా పౌడర్ పెట్టుకుంటుంది, మంచిగా లిప్టిక్లు పోతుంది, మంచిగా చెప్పులు వేసుకుంటుంది, చక్కగా రెడీ అయ్యేస్తుంది. ఏంటి కథ అని చెప్పి వీడికి అనుమానం వచ్చింది. ఈ దళితుడికి తెలియని విషయం ఏంటంటే ఇంట్లో తిరిగినట్టు ఆ జీవితాలు ఒప్పుకోరు, కాస్త మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. పంపించి వీడికి బుద్ధి లేదు. ఆ అమ్మాయి మీద అనుమానంతో వీడు అక్కడ అమ్మాయిని వెంటాడతాం, అమ్మాయిని వేధించడం, అమ్మాయిని టార్చర్ పెడతాం చేశాడు. అప్పటికి తేలింది ఆ అమ్మాయి మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు. కానీ వీడు ఎంత అనుమాన పిశాచి అంటేనండి, వీడు బాగా తాగొచ్చి రాత్రి ఇంటికి, వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి నీతో మాట్లాడాలరా అని చెప్పి ఈ అమ్మాయిని అపార్ట్మెంట్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేసాడు. ఈడైనా బతికాడంటే ఈడు దూకాడు, ఈడు చచ్చాడు. అమ్మాయి చచ్చింది, ఈడు చచ్చాడు. మరి పిల్లలు ఎవరన్నా పోషించేది పిల్లల్ని? పిల్లలు ఎవరు? గాలి పెరుగుతాడా? ఆకాశం నుంచి ఏమైనా పల్లెం వచ్చి పడిద్దా తింటానికి అన్నం? ఎవరు పెట్టాలి మరి వాడికి? ఎవరు పెద్ద చేయాలి? ఆడపిల్ల ఎవరు పోషిస్తారు? ఎవరి కొడుకులు ఎవరి కూతురు వాళ్ళకే భారం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళని ఎవరు తగ్గించుకుంటారు చెప్పండి? కొత్త భారాన్ని ఎవరు పెట్టుకోడు కదా. ఇప్పుడు పిల్లల అనాథలు అయిపోయారు, వీళ్ళిద్దరు చచ్చారు. కారణం ఏంటంటే అనుమానం. మనకు కూడా అడగండి, మీ అమ్మమ్మల్ని అడగండి, మీ తాతలు ఎట్టగొట్టేవాళ్ళు, మీ నాన్నలు ఎట్టగొట్టేవాళ్ళు అడగండి. వాళ్ళు చెప్తారు కథ ముగ్గురు చేస్తే గారిపోయేది, లోకల్ బండలు తీసుకొని కొట్టేవాళ్ళు. కానీ ఆ తల్లులు ఎంత గొప్ప వాళ్ళు అంటారంటే గడప దాటి బయటికి వెళ్ళలేదండి. ఇలారా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు నాకు అడగండి, ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని కసురుకున్నా గడప దాటి వెళ్ళేవాళ్ళు కాదు. ఒకవేళ వెళ్ళినా ఏదో అడావుడి తప్ప మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరి జీవితం వాళ్ళు గడిపేవాళ్ళు. కానీ ఈరోజు సమాజం ఎలాగైపోయిందంటే చిన్న సమస్యలకే విడాకులు, చిన్న సమస్యలకే భార్యలు కొట్టటాలు, భార్యలు తిట్టటాలు, అనుమానంతో టార్చర్లు పెడతారు. ఈరోజు సమాజంలో అంటే 60% జంటలట, ఇప్పుడే నేను చూశాను మీ దగ్గరికి వచ్చినప్పుడు, 60% జంటలు విడాకులు వెళ్ళిపోతున్నాయి. అంటే 100 మంది పెళ్లిళ్ళు చేసుకుంటుంటే 100 మంది పెళ్లిళ్ళు జరుగుతుంటే 60 మందికి ఏం జరుగుతుంది? కళ్యాణ మండపాలు ఖాళీ ఉన్నాయేమో కానీ విడాకుల ద్వారా వచ్చిన కోట్లు మాత్రం ఖాళీ లేవు. ఉన్నాయా? కళ్యాణ మండపాలు కదండి, ఎప్పుడు వెళ్తుంటాయి కళ్యాణ మండపాలు? ఏదో మాసాలు ఉంటాయి, కొన్ని మాసాలు, శ్రావణ మాసం ఏదో మాసాలు ఉంటాయి, అప్పుడు మాత్రమే దేదీప్యమానం ఉంటాయి. మిగతా రోజుల్లో ఖాళీ. కానీ మీరు కోర్టులోకి వెళ్ళండి, ఒక్క రోజు ఖాళీ ఉండదు. అన్ని విడాకులు కేసులు. ఎందుకు? ఇదే కారణం. నీ భార్యని వేరు చేయలేకపోతున్నా, ప్రేమించలేకపోతున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఆదాము అన్న మాట ఏంటంటే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. ఇప్పుడు మీకు మాట చెప్తానండి, తన ఎముకలలో ఒక ఎముక. ఇప్పుడు మీకు మాట చెప్తానండి సింపుల్గా. ఏదో ఆలోచించుకుంటూ మీరు ముందుకెళ్ళారు, రాయి తగిలిందండి, మీ కాలికి రాయి తగిలింది. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నారు, రాయి తగిలింది. రాయి తగిలినప్పుడు మీ మోకాలు చిప్పకి దెబ్బ తగిలింది, మోకాలు చిప్ప నుంచి రక్తం గారిపోతుంది. ఇప్పుడు మన దేహంలో తప్పు ఎవరు చేశారు చెప్పండి? అక్కడ మోకాలు చిప్పకి దెబ్బ తగిలిందమ్మా, నువ్వు వెళ్తున్నావు, ఏటో ఆలోచించుకుంటూ కళ్ళు ఎక్కడ పెట్టుకొని వెళ్తున్నావు, జారావు, లేదంటే రాయి తగిలింది, పట్టావు, మోకాలు చెప్పు పగిలింది, రక్తం కారిపోతుంది. తప్పు ఎవరు చేశారు చెప్పండి? మన దేహంలో ఏ అవయవానిది ఆ తప్పు చెప్పండి? కళ్ళది. ఎందుకు? నువ్వు రాయిని చూసుకోపోవడానికి పెట్టాక మోకాలు చెప్పక దెబ్బ తగిలింది. ఇప్పుడు తప్పు ఎవరిది? కళ్ళది. ఇప్పుడు కళ్ళని కొట్టుకున్నావా చెప్పండి? ఇప్పుడు చెయ్యొచ్చి అసలు నీ వల్లే నాకు ఈ దెబ్బ తగిలింది, నువ్వు బతకటానికి లేదంటే కళ్ళలో సూదులు పెట్టేవాళ్ళు పొడిసిద్దా, గుద్దిద్దా లేదంటే కళ్ళని పోతుంది, మళ్ళా నీళ్లు కారుతుంటుంది కళ్ళ నుంచి. అవునా? నీళ్లు మోకాలు చెప్ప నుంచి కారుతాయి, కళ్ళ నుంచి కారుతాయి, కాళ్ళ నుంచి కారుతుంది. మళ్ళీ చెయ్యి ఏం చేసింది? ఓ పక్క మోకాలు చెప్పకి రక్తం కారకుండా ఆపుతూనే ఇంకో పక్క దీని కన్నీళ్ళు మళ్ళీ దురుస్తుంటది. అవునా కదా? అంటే ఇప్పుడు కళ్ళు చేశాయి కదా తప్పని కళ్ళం పీక్కోవట్లేదు. ఇంకో దగ్గర రివర్స్లో ఆలోచించండి, ఏముందా?
దుమ్ము వస్తుంది, కళ్ళలో దుమ్ము పడింది. కారణం ఎవరు? చెయ్యి అడ్డు పెట్టుకోలేకపోయింది. అంతేకాదు చెయ్యి అడ్డు పెట్టుకుంటే చెయ్యి అలా మూసేసుకుంటే దుమ్ము పడేదే, కళ్ళలో దుమ్ము పడింది. కారణం ఎవరు? ఇప్పుడు చెయ్యి. అందుకని కళ్ళు చేతిని ఏమన్నా చంపేస్తాయా? చేతిని ఏమన్నా పొడి చేస్తాయా? ఇక నుంచి నేను నీ క్షేమాన్ని చూడండి, నేను అటు ఎటో చూస్తాను, నువ్వు మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పని చెప్తావు కదని ఆ మిషన్ ఏమైనా పెట్టేటట్టు చేసిందే చేయ. ప్రతి అవయవం తప్పు చేసినా సరే ఆ పక్క అవయవం దాని మీద ఏం చేయదు? పగ తీర్చుకోదు, కుట్ర పన్నదు, దాన్ని తెంపి పక్కన పడేయదు. మరి నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకు తెంపి పక్కన పడేస్తావు? నీ అవయవమే కదా. భార్యాభర్తలు ఇద్దరు ఒక అవయవం నుంచి వచ్చారని బైబిల్ చెప్తుంది కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది? ఆలోచించండి ఒకసారి. అందుకనే ఆదాము మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసు? ఎవరైనా ఆయన ఇన్ని తప్పులు చేసినా కొట్టడం కాదు, కానీ ఆవిడతో నీ జీవితాన్ని ఏం చేయి? కొనసాగించు. అది భర్త రూపంలో ఆదాము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఇక హవ్వను తీసుకుందాం, ముగించేస్తాను కదా విషయం. ఇక స్త్రీమూర్తిని చూసుకుందాం. ఇప్పుడు మీకు అబీగైల్ తెలుసా? అబీగైల్ తెలుసా? అబీగైల్ ఇప్పుడు విన్నారా? దావీదు గారికి ఒకనొక భార్య, ఓకేనా? ఒకప్పుడు ఆవిడ భర్త నాబాలు. ఎవరి భర్త? అబీగైల్. పచ్చి తాగుపోతాడు. అయినా కానీ తన భర్తని ఎంత ప్రేమించిందంటే, పచ్చి తాగుపోతాడు కదా అని ఏనాడు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు కూడా ఆయన ఎప్పుడు చచ్చిపోతాడని చూడలేదు. పైగా వాళ్ళ భర్తకి ప్రాణ సంకటం వచ్చినప్పుడు తాను ఎదురుండి నిలబడి తన భర్తకి తన ప్రాణాలకు ముందు ఎవరి ప్రాణాలను పెట్టింది? భార్యగా తన ప్రాణాలను పెట్టింది. ఈరోజు ఒక స్త్రీగా నీ భర్తను నువ్వు ఎంతవరకు గౌరవిస్తున్నావో చెప్పు. కామండి మంచి మాట చూపిస్తాను చూడండి ఒకసారి. 24వ అధ్యాయం చేయండి. 24వ అధ్యాయంలో 63 చదవండి అమ్మా. 63 చదవండి. రిబ్కాను తెలుసు కదా, ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి ఆవిడికి. ఈ సన్నివేశం జరుగుతున్న సమయానికి చదవండి. 63 చదవండి. 24వ అధ్యాయం ఆదికాండం 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో జానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వస్తున్నాయి. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు రిబ్కామ్మ కదా ఇస్సాకి. ఇంకా చదవండి కింద 64. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి, జాగ్రత్తగా కన్నులెత్తి ఎవరిని చూసిందట? కాబోయే భర్తను చూసిందట. కన్నులెత్తి తన కాబోయే భర్త అయిన ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, భర్తను చూడంగానే ఏం చేస్తుందండి? ఇవిడే కూర్చోట్ల ఒంటె మీద దిగుతుంది. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఆవిడలో తన భర్తను తను ఎంత గౌరవిస్తుందా లేదా? సారామ్మ ఏమనేదట భర్తని? యజమానుడా అంటే అర్థం ఏంటి? నా ప్రభువా, నా పైవాడా, నా శిరస్సు అని అర్థం. ఈరోజండి ఎంతమంది మీ భర్తని గౌరవిస్తున్నారు చెప్పండి? ఇస్తున్నారా? నిజంగా చెప్పండి. మొన్న ఏదో ఇంటికి వెళ్తే ఈవిడ మాత్రం సోఫా మీద కూర్చొని సీరియస్గా చూస్తాం సీరియల్ని, ఆయన మాత్రం పక్కన కింద కూర్చొని టమాటాలు చెప్తున్నాడు. ఆయన ఈవిడ మాత్రం సోఫా మీద కూర్చుంది. రాయల్టీ. ఈరోజు భర్తను ఎవరు గౌరవించాలి? కొన్ని చోట్ల మరి పేరు పెట్టి పిలిచేస్తారు. ఈ మధ్య కొత్త ట్రెండ్. గతంలో ఏమండి అనేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఏమని మన ఎవరు అంటుంది? ఎలా రమేష్ అన్నొచ్చాడు నీళ్ళి అంటుంది. ఆడెవరో కాదు, భర్త అంటారు. నాయన అనుకుంటానండి. భర్తని ప్రేర్లు కనీసం ఇంటికి వస్తే లేచి నిలబడరు, కనీసం భర్తకి పని నుంచి రాగానే ఒక మంచి నీళ్ళు ఇవ్వరు, ఎలా ఉందో అడగరు. కొంతమంది గొడవ పడినప్పుడు ఉంటారండి, అసలు కనీసం అన్నం కూడా పెట్టరండి. కొంతమంది తమ్ముడు వచ్చి బాధపడుతున్నాడు, తెగ బాధపడిపోతున్నాడు. ఏంటంటే అంటే రాడ్ బిల్డింగ్ పని చేస్తారంటే ఈ స్లాబ్లు వేస్తుంటాడు కదా పైన దావాలి, అది చేస్తుంటాడు. చాలా ఖర్చు పెట్టాలి కదండి శక్తి. వాళ్ళిద్దరు గొడవ అయినట్టు పొద్దున వీడు పనికి వచ్చాడు, పనంతా అయిపోయి ఇంటికి వెళ్ళి రావు ఆకలి అవుతుంది, పేగులన్నీ లాగేస్తున్నాయి. ఇంటికి వెళ్తే శుభ్రంగా అమ్మాయి వరకు అమ్మాయి వండేసుకొని శుభ్రంగా తినేసి పనుకుందండి గొడవలు పెట్టుకుంటూ. వీడు ఇంటికి వచ్చి చూస్తున్నాడు, అన్నం లేదు, పెట్టేవాళ్ళు లేరు, తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు. ఏంటి ఆ గర్వం ఏంటి? ఎవరి దగ్గర మన రోషాలు? ఎవరి దగ్గర? అన్నం పెట్టేవాడి దగ్గర మన రోషాలు. బయటోడు ఎవరి దగ్గర చూపితే ఒక లాభం, అర్థం. నీకు అన్నం పెట్టేవాడు నీ భర్త, నీకు జీవితాన్ని ఇచ్చేవాడి దగ్గరే నువ్వు రోషాలు చూపించి ఆడి దగ్గరే నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నీ వారి దగ్గర, నీ భర్త దగ్గర నీకు ఇంకా ఏం చెప్పండి? నీకు ఏం వాక్యం అర్థమైంది చెప్పండి. అర్థమైంది వాక్యం అర్థమైనవాడు ఆదాములా తన భార్యను ప్రేమిస్తాడు. వాక్యం అర్థమైన ఆవిడైతే నాబాలు ప్రేమించినట్లు అబీగైల్ ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఈరోజు మనలో కరువు అయింది అదే, అది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ముందు మన పాత్రగా, మన ఘటం కనుక, ఘటం అంటే ఏం లేదండి, పాత్ర మరిచిన ఘటం అంటే నువ్వే నేనే.
మనందరం ఘట్టాలు నీ పాత్రను గుర్తు చేసుకోండి. భర్త దగ్గర, నీ కూతుర్ల దగ్గర నువ్వు ఎలా ఉండాలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే నీ గృహం బాగుపడుతుంది. లేదంటే నీ గృహం ఏమైపోద్ది? కాబట్టి ఆలోచించుకొని ఈరోజు ఇక ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి మీ భర్తలతో మీరు సమాధానంగా ఉన్నారా లేదా, మీ ఇంట్లో మీరు సమాధానంగా ఉన్నారా లేదా, లేకపోతే మీ తప్పులుంటే సరిదిద్దుకోండి, వాక్య ప్రకారంగా సరిదిద్దుకొని కలిసి బ్రతకండి, కలిసి నివసించండి, కలిసి దేవుడి పని చేయండి. అసలు దేవుడు హవ్వను సృష్టించిందే దేనికోసం? తన భర్తను దేవుళ్ళో నిలబెట్టడం కోసం. నీ కోసం నీ భర్త దేవుడిని చెడిపోకూడదు. కొంతమంది భార్యలు ఎలా తయారైపోయారంటే వాళ్ళ వల్లే మంద అలవాటు అవుతుంది, భార్యల వల్లే చెడు సావాసాలు పడుతున్నాడు, భార్యల వల్లే ఇంటికి లేటుకు వస్తున్నాడు. అలాంటి స్థితి మాత్రం మీరు తెచ్చుకోమాకండి. నీ భర్తను ప్రేమించు, సుదీర్ఘకాలం వర్ధిల్లు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడిని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, చిన్న కుగ్రామం, స్త్రీలు ఎక్కువగా ఉన్నారని చాలా చిన్న మాటలు, చాలా తక్కువ మాటలు మీ బిడ్డలకు బోధించేవాడిని. పాత్ర మర్చిపోయారు. నేను ఒక భార్య తను ఎలా ఉండాలో తను మర్చిపోయింది, ఏదేదో చేస్తుంది. భర్త తను ఏ నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో మర్చిపోయాడు. వాడేదో అనుమానాలని అవన్నీ ఇవన్నీ జీవితం అలా వెళ్ళిపోతుంది. ఇద్దరు తమ పాత్రలు మర్చిపోయారు కాబట్టి కుటుంబాలు కూలిపోతున్నాయి, గృహాలు పాడైపోతున్నాయి, విడాకులు అంటున్నారు, పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఈరోజు సమాజంలో సమాధానాలు, శాంతి లేదయ్యా. ప్రతి కుటుంబంలో ఈర్ష్య, ప్రతి కుటుంబంలో ఈగోలు, ప్రతి కుటుంబంలో నేనే ఎందుకు తగ్గాలి, ఆవిడెందుకు తగ్గరు అనే భావజాలాలు ఎక్కువైపోయాయి. ప్రతి చిన్న దానికి భార్యను టార్చర్ చేసే భర్తలు ఉన్నారు. భర్తకు లోబడకుండా, భర్తలు చెప్పిన మాటలు వినకుండా, భర్తకి ఎప్పుడు కళ్ళమ్మట నీళ్లు తెప్పించే భార్యలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మీ కుటుంబాలను కట్టుకోవాలి, నా కోసం నిలబడాలని మీరు కోరుకుంటున్నారు. ఈ విషయం మీ బిడ్డలకు అర్థమయ్యి జాగ్రత్తగా భాగస్వామిని మోసం చేయకుండా అక్రమ సంబంధాల పేరిట భార్యను వదిలేసేవాళ్ళు ఒకరు, భర్తలకు వెన్నుపోటు పొడిచే భార్యలు మరికొందరు. అలాంటి స్థితిలో ఉండకుండా నమ్మకంగా ఉంటూ కలకాలం మీ వాక్యాన్ని వర్ధిల్లింపజేసి ప్రార్థనా జీవితంతో ముందుకెళ్ళే ఒక భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించారు. కుటుంబాలు బాగోకుండా ఎన్నిసార్లు చర్చికి వెళ్ళి చప్పట్లు కొట్టడం ఉపయోగం లేదు. కుటుంబాల్లోనేమో గొడవలు పెట్టుకొని చర్చిల దగ్గరికి తెల్లబట్టలు కట్టుకొని వెళ్ళినంత మాత్రాన ఉపయోగం లేదు. భర్తతో సమాధానం లేకుండా చర్చిలో ముందు వరుసలో కూర్చొని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం మూలాన ఉపయోగం లేదు. ఇంట్లో భార్యని టార్చర్ చేస్తూ చర్చికి వెళ్ళి అయ్యగా చెప్పే ప్రార్థనలు శ్రద్ధగా వినటం ద్వారా ఉపయోగం లేదు. ముందు మా కుటుంబాన్ని కట్టుకోవాలి, తర్వాత మా వ్యక్తిగత జీవితంలో మేము ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మీ బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ కుటుంబాలను జాగ్రత్తగా సరి చేసుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. మరి ప్రాంతాల్లో సోదరుడు డేవిడ్ గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. నేను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల తనకున్నంతలో ఎప్పుడో ఒకసారి మీటింగ్స్ పెడుతూ ఉన్నాడు. సంఘాలకు అతీతంగా మీది ఆ సంఘం మాది ఈ సంఘం అనే భేదాలు లేకుండా అందరూ వచ్చి చక్కగా కూర్చొని ఎవరి సంఘాలు కానీ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇబ్బంది లేదు. వాక్యాన్ని నేర్చుకొని కుటుంబాన్ని కట్టుకునే బాధ్యతను డేవిడ్ గారికి ఇంకా పరిచయం ఇంకా వృద్ధి చెందించండి. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇంకా బలంగా వాడుకోండి. మా ప్రియుడు కరీంనగర్ ప్రిన్సిపల్ గారు గిరియన్ గారిని జ్ఞాపకం చేసుకుని అయినా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఆయుష్ ఇవ్వండి, మరి ఎంత బలపరచండి. మరొకసారి కోరుకుంటూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకొని మాటని గాలికి విడిచిపెట్టకుండా హృదయంలో పెట్టుకుని కుటుంబాలను బాగుపరుచుకునేటట్టుగా మీ బిడ్డల్ని అనుసంధానింపజేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా చక్కని సంగతులు, ప్రతి కుటుంబానికి అవసరమైన సంగతులు, విలువైన అద్భుతమైన మాటలు మాకు అందించిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ సామ్సన్ అన్న గారికి మరొకసారి మనమందరము చప్పట్లు కొట్టి నిజంగా అన్నగారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అన్న మాకు డేట్ ఇవ్వండి, మా కోసం మరి వచ్చి మాకు వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు అన్న మనకు సమయం ఇవ్వటం, మన దగ్గరికి రావటం, గుంటూరు ప్రాంతం నుంచి ఇక్కడి వరకు రావటం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. మరొకసారి అన్నగారికి నా తరఫున, నా కుటుంబం తరఫున, క్రైస్ట్ చర్చ్ గోదూరు తరఫున వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అన్న. అలాగే చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కగా ఓపికగా దేవుని మాటలు విన్నారు.
చాలా సంతోషం. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినందుకు పేరు పేరున నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. మరి సిబిటి కరీంనగర్ ప్రిన్సిపల్ గిద్యోన్ అన్న గారికి, అలాగే ఇజ్రాయేల్ అన్న గారికి, బుచ్చన్న గారికి, అలాగే ఐజక్ అన్న గారికి, సామ్సన్ అన్న గారికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, ఇబ్రహీంపట్నం నుండి కానీ, యామాపూర్ నుంచి, గోదూరు నుంచి, వేములకుర్తి నుంచి, అలాగే ఉడుంపూర్ నుంచి బుచ్చన్న గారు నిజంగా తన సంఘాన్ని అందరినీ తీసుకొని వచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిబిటి కరీంనగర్ సంఘానికి, నర్సింగాపూర్ సంఘానికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన వారు, కరీంనగర్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ఒక ముఖ్యమైన ప్రకటన ఉందండి. మరి రేపటి రోజున 13వ తారీఖున 11వ నెల 2024 బుధవారం రోజున 59వ క్రీస్తు విజ్ఞాన సభ ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందులో ముఖ్య వాక్యోపదేశకులుగా ఎం సామ్సన్ అన్న గారే బోధించబోతున్నారు. మరి కరీంనగర్ ప్రాంతంలో కరీంనగర్లో ఫిలిం భవన్లో ఈ యొక్క సభ నిర్వహించబడుతుంది. ఉదయం 9:30 గంటల